ఎట్టు తీసుకొచ్చారు? సో మాధవ సేవ మానవ సేవకు బ్రాండ్ అంబాసిడర్గా నెల్లూరు జిల్లాకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తన సేవా దృక్పథంతో అనేక సేవలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉదయగిరి నియోజకవర్గం సంబంధించినటువంటి ట్రైనీ సైకిల్కి సంబంధించినటువంటి ప్రోగ్రాంలో ఆయన పాల్గొన్నారు. మరిన్ని విషయాలు కూడా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా ఈరోజు మానవ సేవే మాధవ సేవ అనే యొక్క దృక్పథానికి మీరు ఈరోజు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. ఏంటి ఈరోజు ఉదయగిరి నియోజకవర్గం ఎన్ని సైకిల్స్ పంపిణీ చేశారు, ఏంటి సార్? ఈరోజు దాదాపు 140 ట్రైసైకిల్స్ పంపిణీ కార్యక్రమం. అట్టే ఇప్పుడు సడన్గా ఎవరైనా తెలియని వాళ్ళు వచ్చి మా నోటీసులు లేదని వచ్చినా వాళ్ళకు కూడా ఇమీడియట్గా ఇస్తున్నాము. 10% ఎక్కువ కూడా తీసుకొచ్చాము. ఎందుకంటే అటువంటి సిచ్యువేషన్లో మనం ఇవ్వాలా అనే ఉద్దేశంతో ఎక్స్ట్రా కూడా తీసుకొచ్చి ఇప్పుడే ఒకరు వచ్చి అడిగారు, ఇమీడియట్గా ఎస్ అని చెప్పి ఇచ్చేయమన్నాను. సో ఇటువంటి కార్యక్రమాలు మనకి అరుదు. ఇది మనస్ఫూర్తిగా చేసే కార్యక్రమాలు. మనం ఈరోజు గెలిపించారని చెప్పి మనం ఎక్కడో కూర్చొని ఈరోజు నేను ఎంపీని అయిపోయింది నా పని అంటే అటువంటి ఉద్దేశం కాదు. ఎప్పటి నుంచో కూడా సేవ చేసే భావంతో ఈరోజు నేను ముందుకు పోతూ ఉన్నాను. ఈరోజు ఒక ఎంపీగా కూడా అదే భావంతో ముందుకు తీసుకుపోతున్నాను. ఈరోజు నాకు ఇచ్చిన వసతి వల్ల మన చంద్రబాబు నాయుడు నన్ను ఎంపీ సీట్ రావడం, అది వసతి కల్పించిన వల్ల మన జిల్లాకే మనం ఏం చేయగలుగుతాము, మంచి ఏం చేయగలుగుతాం. ఈరోజు ఉపాధి అనేది ముఖ్యం. అటువంటి కార్యక్రమంలో ముందుకు పోయేదానికి ఏం చేస్తే మనం ముందుకు పోతాం. మానవ సేవే మాధవ సేవతో పాటే అది కూడా మనసులో పెట్టుకొని ముందుకు తీసుకోవాలని ఈరోజు ఉదయగిరి మీద నాకు ఎక్కడ లేని మమకారం. ఈరోజు నాకు మెయిన్ ఈరోజు ఇక్కడ ఉండే ఎమ్మెల్యే సురేష్ గారు కూడా నాతో కోఆపరేట్ చేస్తున్నాడు. మంచి వ్యక్తి. సో అతను కూడా నాలాగనే కొత్తగా వచ్చిన అతను. సో ఆయన మైండ్ కూడా ఫ్రెష్ మైండ్. ఇట్టున్నప్పుడు ఏమవుద్దంటే వాళ్ళకి కుట్రలు ఏదో చేయాలా పెట్టాలని ఆ మనసు లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక ఎమ్మెల్యే మనకి ఈరోజు తోడుగా ఉండడం వల్ల ఈ కాన్స్టిట్యున్సీలో మనం ఏది చేసినా కానీ మంచి చేసేదానికి అతను కూడా నాకు భాగస్థుడిగా ఉన్నాడు కాబట్టి ముందుకు తీసుకోగలుగుతున్నాం. ఈ కాన్స్టిట్యున్సీ కూడా ముందు నుంచే చూస్తుండా మనుషులు కూడా చాలా మంచి వ్యక్తులు. సో మనం ఏదైనా చేయాలన్నా మన మనసుకు కూడా ఉదయగిరి అనేది వస్తుంది. దాంతోపాటే ఈరోజు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సురేష్ గారు కూడా మంచి వ్యక్తి ఉన్నాడు కాబట్టి ప్రజలకు మంచి చేసేదానికి కూడా. అంటే ఇక్కడ ఉదయగిరి గురించి ప్రస్తావించడం జరిగింది. ఉదయగిరి మెట్ట ప్రాంతం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అనేక ఇబ్బందులు ఉండడంతో ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు వలసలు పోతున్నారు. ఏదైతే ఇప్పటికే మీరు మీ పార్లమెంట్ సెగ్మెంట్ అయ్యుండొచ్చు, నెల్లూరు జిల్లాకి అనేక ఈరోజు ప్రాజెక్టులు తీసుకువస్తున్నారు. ఉదయగిరి ప్రజలకి చిరకాలంగా గుర్తుండే విధంగా ఏదైనా చేయబోతున్నారా? ఉదయగిరి ప్రాజెక్ట్ అంటే ఉదయగిరికి అనేది లేకుండా బీపీసీఎల్ అనేది వచ్చింది. ఈరోజు మన జిల్లాకు వచ్చింది. అది ఉదయగిరికి కూడా మంచే, ప్రతి కాన్స్టిట్యున్సీకి మంచిది. అది ఎందుకంటే 95,000 కోట్ల రిఫైనరీ. 95,000 కోట్లు అంటే సామాన్యమైన పరిశ్రమ కాదు. అటువంటి పరిశ్రమ ఈరోజు మన ముఖ్యమంత్రులు, మన పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ ప్రభుత్వం పైన ఉండడం, ఇవన్నీ కలిపి మనల్ని ఈరోజు అటువంటి ఇండస్ట్రీ మనం తెచ్చుకోగలిగాము. అది కూడా ఈరోజు జిల్లా తెలుగుదేశం ప్రెసిడెంట్ నాతోటి ఉన్నాడు అజీజ్ గారు. ఆయన అదృష్టం కూడా ఆయన టైంలో ఇటువంటి ఇండస్ట్రీ రావడం. సో ఇవన్నీ ఏంటంటే భగవంతుడు మాకిచ్చిన దాన్ని శక్తి అంటారా లేకపోతే అదృష్టం అంటారో, ఇటువంటి పరిశ్రమ రావడం మా టైంలో, మామూలుగా రావచ్చు అది వేరు, బట్ మా టైంలో వచ్చింది. ఇటువంటిది ప్రతి ఒక్కరు కూడా పలాని సంవత్సరం ఈ ఫ్యాక్టరీ వస్తుంది, రిఫైనరీ అనేది యూపీకి పోవాల్సిన రిఫైనరీ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. సో ఇది రావడమే మన జిల్లాకే మహర్దశి. అయితే ప్రధానంగా సార్, ఉదయగిరి ప్రాంత ప్రజలు నీటి వసతులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కాలంలో మీరు వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక వాటర్ ప్లాంట్లు కూడా పెట్టడం జరిగింది. సో ఇంకేదన్నా సురేష్ గారు ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి సిఫారసుల ప్రకారం ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకోబోతారా? ఖచ్చితంగా తీసుకుపోతాం. అది సురేష్ గారే ముందుకు తీసుకుపోతున్నాడు. దాంట్లో మనం చెప్పాల్సింది కూడా ఏం లేదు. ఎందుకంటే అతనే దాని వెనకబడి ఉన్నాడు. ఎట్లా వింజమూనికి వాటర్ తీసుకురావాలా,
ఇంటింటికి ట్యాప్ కనెక్షన్స్. అంటే ఈ జల్ శక్తిలో జల్ జీవన్ మిషన్ కింద ఖచ్చితంగా ఇంటింటికి ట్యాప్ కనెక్షన్స్ అనేది మన జిల్లాలో ముఖ్యంగా ఉదయగిరి ప్రాంతానికి ఖచ్చితంగా తీసుకొస్తున్నారు. అది ఆల్రెడీ ప్రయత్నంలో ఉన్నాడు. దాని వెనక నేను ఉన్నాను. 72% మన జిల్లాలో ఆల్రెడీ ఇంటింటికి ట్యాప్ కనెక్షన్స్ జరుగుంది. బ్యాలెన్స్ 28% ఖచ్చితంగా జరగబోతుంది కూడా. ఓన్లీ థింగ్ వాటర్ సోర్స్ కోసం చూస్తున్నారు. ఇంటింటికి ట్యాప్ కనెక్షన్లు అయితే ఖచ్చితంగా జరగబోతుంది ఉదయగిరికి కూడా. సో ఇదే విషయం గురించి మనతో పాటు ఎమ్మెల్యే సురేష్ గారు ఉన్నారు. సురేష్ గారు, ఈరోజు వీపీఆర్ గారు చెప్పారు మీ నియోజకవర్గంలో దాదాపు 172 ట్రై సైకిల్స్ ఇచ్చారు. అసలు మీ ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి. ఇది ఒక బృహత్తరమైన కార్యక్రమం అండి. ఇది వీపీఆర్ గారి ఫౌండేషన్ నుంచి ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక సస్టైనబిలిటీ ఉంటుంది. అంటే ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు దాన్ని కంటిన్యూ చేసే విధంగా ఇప్పుడు ఈ ట్రైసైకిల్ ఇచ్చారు. ఇది అయితే మాన్యువల్గా నెట్టుకొని పోయేది కాదు. ఇది దాదాపుగా 40,000 కాస్ట్ ఉంటుంది. అది దానికి ఒక 2 గంటలు కానీ బ్యాటరీ ఛార్జ్ చేస్తే 35 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. అది చూసి కలెక్టర్ గారు వీపీఆర్ అన్నతో కానీ నాతో కానీ మన అజీజ్ గారితో కానీ చెప్పి వెళ్ళడం జరిగింది. వాళ్ళకి ఏదో ఒకటి ఉద్యోగం కానీ లేకపోతే లోన్ ఇచ్చి ఏదైనా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేయాలని చెప్పి. అలాగే దాదాపుగా ఉదయగిరి నియోజకవర్గంలో 90,000 కుటుంబాలు ఉన్నాయి. అన్న కూడా స్వయంగా చూడడం జరిగింది క్యాంపెయిన్లో. చాలా కుటుంబాలను చూశారు. మౌలిక వస్తువులు సరిగా లేవు. కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి అవి లేని పరిస్థితి. సరిగా పిల్లల్ని స్కూల్కి పంపించుకోలేని పరిస్థితి. కొన్ని పేద కుటుంబాలు కొన్ని వేలు ఉన్నాయి ఇక్కడ. వారిని స్వయంగా చూడడం జరిగింది. అందుకే అన్నకి ఏంటంటే ఉదయగిరి మీద మమకారం ఎక్కువ. ఏదో ఒకటి చేయాలి, మనం చేయాల్సిన అవసరం ఇక్కడ ఉంది. డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. అన్న చేసే కార్యక్రమాలు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఇద్దరం కలిసి ముందుకెళ్తాం. అన్న చెప్పినట్టుగా జల్ జీవన్ మిషన్ సోమశల జలాలు ప్రతి ఇంటికి తీసుకురావాలి. అన్న సహకారం ఉంది దాంట్లో. అలాగే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే ఒక గంట పడుతుంది ఇది. సో వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన అజీజ్ గారికి కానీ అన్నకు కానీ అలాగే వెంకటేశ్వర రెడ్డి గారికి అందరికీ నమస్కారం. ఇది మొత్తానికి వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాదాపు కూడా ఈరోజు ఉదయగిరి నియోజకవర్గానికి 172 ట్రై ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒక బృహత్తమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రానున్నటువంటి రోజుల్లో దీన్ని పూర్తి స్థాయిలో కూడా ముందుకు తీసుకెళ్లేందుకు కూడా వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా అదేవిధంగా ఎంపీకి సంబంధించిన గ్రాంట్లో కూడా ఈరోజు ముందుంటామని చెప్పి ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ధీమా వ్యక్తపరుస్తున్నారు. ఇది ప్రస్తుతం ట్రై సైకిల్స్ పై తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, ఉదయగిరి నుంచి. మరి 15,000 వస్తుంది. మంచి ఉన్నాడు చేస్తాడు సార్ చెప్తాడు. జాగ్రత్తమ్మా, ఇది ఆపరేషన్ కొద్దిగా నేర్చుకుని వెళ్ళండి. చక్కన రైట్ చేసేసి పడిపోయి కదా కూడా. వారిని
వచ్చింది కదా రా వచ్చేసి తీసుకొని వచ్చేసి జనాలు ఉన్నారు చూడు రా వచ్చేసి ఓకే ఓకే స్పీడ్ కాదు ఎవరికి లేకుండా ఒక్కడే తీసుకుంటే ఇంకెందుకు మళ్ళీ 35 కిలోమీటర్స్ వస్తున్నా 35